సో ఎన్టీఆర్ గారు మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎన్టీఆర్ గారు? అయ్యో, అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే నేను ఆయన సినిమాలో చూసేవాడిని. ఫస్ట్ మార్నింగ్ షో మాకు 9:30 ఉండేది మచిలీపట్నంలో. 9:30కి మేము 6:30కి వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఓకే. నా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి అని, వాడు నేను ఇద్దరం వెళ్ళిపోయి సైకిల్ మీద వెళ్ళిపోయి అలా 6:30 నిలబడి ఫస్ట్ టికెట్ తీసుకుంటేనే సినిమా చూసినట్టు ఉండేది. ఒకవేళ పొరపాటు మా ముందు ఎవరు ఉండాలి బతిమాలి వెనక్కి తీసి మేము ముందు నిలబడేవాళ్ళం. అలాగా, లేకపోతే ఏడ్చేవాడు మా ఫ్రెండ్. ఫస్ట్ టికెట్ తీసుకోకపోతే ఏడ్చేవాడు. వాడి కోసం ముందు ఉన్న బతిమాలి వెనక్కి తీసుకొచ్చి మేము ముందు టికెట్ తీసుకునేవాళ్ళం. ఇది అతిశయోక్తి కాదు, నిజం చెప్తున్నాను. ప్రేమ సినిమా మీద అప్పుడులో కథానాయకుడు, కథలడో వదలడో, చిక్కడు దొరకడు, నిండు మనసులు, ఎన్ని సినిమాలన్నీ అప్పుడు చూసినవి రామారావు గారివి. అట్లాంటి అభిమాన నటుడు వాళ్ళ అబ్బాయితో మళ్ళీ మీరు సినిమాలు చేశారు. సినిమా చేయగలిగా, నిజంగా డెస్టినీ అంటారు దాన్ని. అవును. మన వచ్చిన బాలకృష్ణ సినిమా కూడా చేశారు కదా? అవునండి. సో దాంట్లో ఎలా? డాకు మహారాజులో మంచి వేషం ఇచ్చారు బాబీ గారు, ఆయనకి ధన్యవాదాలు. నాకు వాల్తేరు వీరయ్యలో మంచి వేషం ఇచ్చాడు ఆయన, అంటే ఒక్క సీనే కానీ దీంట్లో మాత్రం ఒక మంచి వేషం ఇచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆయన. బాబీ గారు మంచి డైరెక్టరు, అందరితో కలివిడిగా ఉండే మనిషి, చాలా మంచి మనిషి. అంటే నాకు వేషం ఇచ్చాను కాదు, అసలు ఒరిజినల్గా ఆయన నేచరే కాదు, మెత్తగా మంచి మనిషి. డాకు మహారాజులో కూడా మంచి సీన్లు, 2 సీన్లు పడి నాకు మంచి పేరే వచ్చింది నాకు. సో ఆ డాకు మహారాజులో కూడా బాబీ డీల్ వచ్చినప్పుడు మీ సీన్? అవునవును. సో అది ఎక్కడ జరిగింది ప్లేస్ అనేది? అంటే నా కొడుకుని నీళ్ళు ఎత్తు పారిపోమన్నప్పుడు పైనుంచి అది షూట్ చేస్తారు కదా, కింద పడి చనిపోతాడు. అప్పుడు సీన్ మంచి సీన్ అది. దాంట్లో విధంగా మంచి పేరు వచ్చింది. ఆ లొకేషన్ ఎక్కడండి డాకు మహారాజ్ లొకేషన్? లొకేషన్ యాక్చువల్గా అంటే మమ్మల్ని జైపూర్ తీసుకెళ్ళారు ముందు. జైపూర్ తీసుకెళ్తే వర్షాలు పడి 2 రోజులు బాగా. ఈయన మాకు క్యాన్సిల్ చేశారు. మాది క్యాన్సిల్ చేయండి, మేము హైదరాబాద్లో చేస్తామని చెప్పి పంపించారు మమ్మల్ని. ఓకే. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో క్వారీస్ ఉంది. ఓకే. ఆ క్వారీస్ మొత్తానికి మార్బుల్ కలర్స్ వేసేసి క్వారీస్కి అది రాజస్థాన్లో తీసినట్టే ఉంటుంది. చాలా రియాలిటీగా ఉంటుంది. చాలా బాగా ఖర్చు పెట్టారు వాళ్ళు, అసలు లెక్క చేయాలి. నిర్మాతలు ప్రమాణం ఖర్చు పెట్టి చేశారు. అది కూడా నేను 13 రోజులు చేశాను. 13 దాంట్లో యాక్చువల్గా దాంట్లో వేషం రావటానికి ఏంటంటే బాబీ గారు మెయిన్ అనుకోండి, రామ్ తీర్థాని అసోసియేట్ డైరెక్టరు, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి పిలిపించారు. అప్పుడు బాలకృష్ణ గారితో చేశారు మళ్ళీ కాంబినేషన్ సీన్స్ దగ్గరుండి ఆయన డూబ్ లేకుండా చేయడం సీన్స్? ఆయనంతా ఫైట్ గీటిని ఆయనే చేశాడు. ఆ ఫైట్ గీట అంతా ఆయన చేయటమే, గుర్రం మీద రావటం. కానీ యాక్టివ్గా అసలు మామూలుగా ఉండరు, మంచి యాక్టివ్, గుర్రం ఎక్కి పైకి ఎక్కి బాబీ గారు కూడా చెప్పారు ఆయన డూబ్ లేకుండా చేస్తారని మేమే భయపడతామని చెప్పి. అవునవును, డూబ్ లేకుండా చేసేస్తాడు ఆయన, బ్రహ్మాండం చేశాడు. ధైర్యవంతుడు, బాగా ధైర్యవంతుడు. నాకు ఇంకోటి అంటే ఓజీలో ఒకటి పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నా. దాంట్లో సుజిత్ గారు డైరెక్టర్ గారు, ధన్యవాదాలు. కుర్రాడు, చాలా మంచి కుర్రాడు. ఆయన కూడా నాకు మంచి వేషం ఇచ్చాడు. దాంట్లో ఒక 6-7 సీన్లు చేశానండి పవన్ కళ్యాణ్ గారితో 2 సీన్లు చేశాను. అవి కాక ఇంకో 4-5 సీన్లు పడి నాకు. ఓకే. అది రేపు రిలీజ్ అయిన తర్వాత నాకు దాంట్లో కూడా మంచి పేరు వస్తుంది, ఎందుకంటే పెద్ద సినిమా కదా. ఇప్పుడు అది సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఇంత ఉంది కదా, మామూలుగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన, డిప్యూటీ సీఎంగా ఆయన సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. కాబట్టి మేము తప్పకుండా ఓజీలో బాగా కనబడుతుంది. ఓజీలో నాకు మంచి పేరు వస్తుంది నాకు. ఆయన కూడా నా భుజం మీద చేసి డైలాగ్ చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. భుజం మీద డైలాగ్ అప్పుడు చెప్పాడు, ఏంటి వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ కలవలేదు మీరు ఆయన అడిగాను నన్ను. మీకు కరోనా వచ్చింది సార్, రాకూడదు అన్నారు. తర్వాత నేను కరోనా నాకు వచ్చింది సార్, ఆలేకపోయినాను. బాగా మాడుతుంది, నన్ను బాగా గుర్తుపడతాడు ఆయన. తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా చేస్తున్నారు కదా ఫౌజీ కృష్ణగాడి వీర ప్రేమగా చేసామండి హను రాఘోపుడి గారితో. దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు ఆయన, ఒక కామెడీ వెళ్ళిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. ఆయనకి నా మీద ఆ దృష్టి ఉంది. అప్పుడు అన్నాడు నాతో, అందుకని మీకు మంచి ఫ్యూచర్ ఉందండి అన్నాడు. ఇంకా వయసు వచ్చేసిన దానికి ఇంకేం ఫ్యూచర్, కళాకారుడికి వయసుతో సంబంధం లేదు, అట్లా డిసప్పాయింట్ కాకుండా అన్నాడు. తర్వాత 9 సంవత్సరాలు 17 రోజులు అయింది నన్ను పిలిపించిన తర్వాత. గాంధీ పిలవనంటే ఒక కోడేటి నన్ను రమ్మని వెళ్ళి అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ చేస్తున్నారు, పెద్ద సెట్ వేసారండి. అక్కడికి వెళ్తాను, చూడగానే వచ్చేసి 2 చేతులు పట్టింది. అది గారు చాలా కాలం అయింది మనకు కలిసి అంటే. 9 సంవత్సరాలు 17 రోజులు సరే వాళ్ళకి మీరు నేను కలిసాను. నేను చూసుకెళ్ళాను, నేను అన్నీ రాసి పెడతాను, ఎప్పుడు ఎక్కడ చేసాము ఏమిటి అని మొత్తం రాసి పెడతాను. ఇప్పటికి దీంట్లో మంచి వేషం ఉంది, ఒక గూడెం పెద్ద మనిషి వేషం, అది మీరే అనుకున్నాను, మీ పేరు రాసి పెట్టుకున్నాను, మీరు ఏప్రిల్లో మీ డేట్లు పెట్టుకోండి అన్నాడు. తప్పకుండా సార్ అన్న, ఏప్రిల్లో పిలుస్తారని ఆశిస్తున్నా.
ఇంకోటి అమితాబ్ బచ్చన్ గారితో మీరు అవార్డు ఇస్తున్నారు కదా, నంది అవార్డు. నంది అవార్డు, నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారు అండి. అప్పుడు చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ ఏమో డి కరుణ్ గారు. అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీద తీసుకోవడం అనేది నిజంగా ఉందండి. నాకు అదే పెద్ద ఫోటో, మా ఇంట్లో పెద్ద ఫోటో, అదే ఫోటో కట్టుకుంటాను. తర్వాత చిరంజీవి గారితో కూడా తీసుకున్నారు మీరు అవార్డు. చిరంజీవి గారితో నేను నాటకంలో తీస్తున్నానండి. నాటకాలు సమరం అని నాటికి నేను రాసిన నాటికే. అక్కడ గుత్తా రామరెడ్డి గారిని డైరెక్టర్ వాణిమహల్లో వేయించారు మాకు. అప్పుడు 91లోనే అక్కడ వేసిన దానికి నాకు బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు చేతుల మీదుగా మేము అవార్డు తీసుకున్నప్పుడు అప్పుడు చాలామంది పెద్ద అంతా సినిమా వాళ్ళు అందరూ వచ్చి చూశారు. చాలా మెచ్చుకున్నాను. అది విలన్ క్యారెక్టర్, దాంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్. మంచి పేరు వచ్చింది. అప్పుడు అన్నీ గుర్తుండలేండి, చిరంజీవి గారికి ఏం గుర్తుండదు. కానీ కాకపోతే నేను ఖైదీ నెంబర్ 150 చేసేటప్పుడు చెప్పా, గ్యాంగ్ లీడర్లో చేశాను అంటే ఏం క్యారెక్టర్ అండి, పలానా క్యారెక్టర్. ఓ ఆ క్యారెక్టర్ మీరేనా, నా క్యారెక్టర్ బాగా గుర్తండి అన్నాడు. అన్న తర్వాత ఒక డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ నాకు ఇచ్చారు. నేను మామూలుగా చెబుతుంటే, లేదు నా భుజం మీద చేయొచ్చు చెప్పండి మీరు, భుజం మీద చేయొచ్చు చెప్తా. ఎవరు నమ్మాలి బాబు, శంకర్ బాబు ఇలా చేస్తే మనం ఎలా చెప్పాలి అని చెప్పేసి భుజం మీద చేయొచ్చు చెప్పమన్నాడు. ఆ విధంగా చెప్పడం అంటే గుర్తుపడతాడు బాగా. సో మీరు నాటకాలు చేసి రాశారు, నటించారు, చేసిన అనుభవం చాలా ఉంది. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, కొంచెం రైటింగ్లో కానీ ఇట్లా కొంచెం మార్చండి ఇట్లా అంటే ఏముందంటే, డైలాగులు సీన్ రాశారనుకోండి, దీంట్లో ఒక సీను ఏదన్నా కొంచెం బాగా కొంచెం మాట ఏదైనా మార్చి రాస్తే బాగుంటుందేమో అనిపిస్తే నేను అడుగుతా, ఇట్లా ఇది బాగుందా అంటే బాగుందంటారు. ఈ మధ్య నేను వీడే మన వారసుడు అని ఒక సినిమా చేశాం కందుకూరులో. అది దాంట్లో హీరో ఫాదరు, హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, కథకుడు, లిరిక్ రైటరు, మాటల రచయిత, పాడటం అంతా అతనే. రమేష్ ఉప్పు అని అతను ఏంటంటే, అతను చదువు లేదు, 12 సంవత్సరాల వయసులో వాళ్ళ బావగారి దగ్గరికి, వాళ్ళ బావగారు తాపీ మేస్త్రి, హెల్ప్ చేయడానికి వచ్చి వాళ్ళ మేనర్ దగ్గర చదువు నేర్చుకుని పాటలు రాసే స్టేజ్కి వెళ్ళాడు. పాటలు రాయటం అంటే అతను దైవ సంకల్పం. అది అంతా మనం చెప్పలేదు. ఎవరు పిహెచ్డి తెలుగు చేసినా కానీ పాటలు రాయలేరు సినిమాకి. అలా రాస్తూ చదువులేని ఒక తాపీ మేస్త్రి సినిమా తీశాడు, వీడే మన వారసుడు అని. నాకు రాజన్న సినిమా ఇవన్నీ చూసి, ఫాదర్గా నువ్వే చేయలేని చెప్పి వచ్చి నాకు కథ కదా చెప్పి నన్ను ఓకే చేశాడు. నేను చేసి వచ్చే 15 రోజులు కందుకూరులో. అద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టరు. ఆయన కొన్ని సీన్లు రాసేటప్పుడు నాకు నా అనుభవంతో కొన్ని అబ్బాయి సీన్ ఇది ఇట్లా చేద్దామా, అలా చేద్దామా అని చెప్పి నేను సరి చేసుకునేవాడిని. ఇప్పుడు దాని మీద ఒక చిన్న సిచ్యుయేషన్ ఏంటంటే, నా భార్య నాకు భోజనం పెడతా ఉంటుంది, నాకు పైన చొక్కా ఉండదు, కన్న వేసుకుని ప్లేట్ ఇలా పట్టుకుంటే ఎదురుగా కూర్చుంటారు కదా భార్య, తింటా ఉంటా. బయట టమక వేసుకుంటూ వస్తాడు ఊళ్ళో. టమక వేసుకొచ్చి 50 మందికి తెలియజేసేది ఏమిటంటే, ఈ సంక్రాంతి పండగకి మన ఊళ్ళో కుస్తీ పోటీలు పెడుతున్నారు కాబట్టి కుస్తీ పోటీలో పాల్గొనేవారు రావచ్చు, కుస్తీల పోటీలో గెలిచిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తాను ప్రెసిడెంట్ గారు చెప్పమన్నారు అని చెప్తాడు. నేను చూసి ఏమే కుస్తీ పోటీలటే అంట. ఇప్పటికి సరే అంటే అంతవరకే సీన్ యాక్చువల్గా. దాన్ని ఏమి ఎక్స్టెండ్ చేశానంటే, ఏమే కుస్తీ పోటీలట అనగానే అది అంటే, కొంపతీసి నువ్వు కానీ వెళ్తావా కుస్తీ పోటీలకి అంటే. పెళ్లి కాకముందు కుస్తీ పోటీకి వెళ్ళోడిని, పెళ్లి అయిన తర్వాత నీతో కుస్తీ పట్లకి చస్తున్నా అంటాడు. అంటే ఒక హ్యూమర్గా ఇలా అంటే బాగుంటాయి అంటే చేయండి అన్నాడు. అటువంటి కొన్ని ఇంప్రూవైజ్ చేసి చేస్తూ ఉంటాం. ఓకే, అదేనండి ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్కి అది కావాలి. అది అంటే ఇప్పుడు మన సీన్ చెప్పినప్పుడు డైరెక్టర్ కట్ అన్న వరకు ఓకే, దాని కొంచెం మనం ఎక్స్టెండ్ చేయాలి, డైరెక్టర్ కూడా మనకు స్పేస్ ఇస్తారు. ఓకే సీన్ బాగుందంటే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లో కూడా వకీల్ సాబ్లో కూడా మొట్టమొదటి రోజు వేణు శ్రీరామ్ గారు ఆయన డైలాగ్ అట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి అని నన్ను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. నేను కన్ఫ్యూజ్ అంటే ఆయన అనుకున్నట్టే చెప్పాలి అంతే. అంటే ఆయనకు ఒక వ్యూ ఉంటుందిలే, డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది కదా. ఆయన చెప్పినట్టు ఏంటంటే, ఒక గంట సేపు తర్జన బయలు అయిన తర్వాత అసలు ఆయన స్కూల్ ఏంటో నాకు అర్థమైంది. ఓహో ఈయన చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అనుకుని సరే ఆయన చెప్పినట్టు చేయటం, ఆయన దారికి వచ్చాం. సాయంత్రం అయిన తర్వాత అమ్మ ఇప్పుడు నా దారికి వచ్చావయ్యా అన్నాడు. చాలా సంతోషం సార్ అన్న, ఎలా అనిపించింది నీకు అన్నాడు. నాకు చప్పగా ఉంది సార్ అన్న. చెప్పేశారు అన్న అంటే ఏం లేదు, రేపు పొద్దున్న తెర మీద చూసుకో ఎలా ఉంటుందో నీ క్యారెక్టర్ అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే బాగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు మాత్రం అంటే నా బాధ గ్రహించాడు. అంటే నన్ను ఫ్రీగా చేయనివ్వట్లేదు మీరు అన్నట్టుగా నా బాధ గ్రహించాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు నేను వదిలేశానయ్యా, ఫ్లాష్ బ్యాక్ ఎలా చెప్తాను నీ ఇష్టం చెప్పుకోమన్నాడు ఆయన. ఆయన మారాడు. ఫ్లాష్ బ్యాక్ అంతా చేసేసిన తర్వాత వచ్చేసి చేయగలిపి
బాగా చెప్పావయ్యా, విశ్వరూపం చూపించుకున్నావయ్యా అన్నాడు. నాకు అది ఆనందం అనమాట. మహానుభావుడు ఫ్రీనెస్ ఇచ్చాడు. ఆ విధంగా ఆయన మంచి ఇండిపెండెన్స్ ఇచ్చాడు నాకు. ఓకే. సో ఇన్ని చేశారు కదా సినిమాల్లో, మీకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళతో నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది అని? అంటే ఒక్కో డైరెక్టర్ ఒక రకంగా ఉంటాడు యశ్వంత్. ఏంటంటే ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్కూల్ ఉంటుంది. ప్రతి డైరెక్టరు టాలెంట్ లేనిది ఎవరు కూడా డైరెక్షన్ రారు కదా. అందరు డైరెక్టర్లు బాగా చేశారు. పలానా డైరెక్టర్ బాగా చేస్తాడు, పలానా డైరెక్టర్ బాగా చేయడం అనేది ఏం లేదు. ఇప్పుడు బాబీ గారు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు బోయపాటి శ్రీని గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం చేస్తుంటే, మన ఓన్ గేమ్ చేస్తుంటే కాదనరు, ఫ్రీనెస్ ఇస్తారు. అది కదా కావాలి ఆర్టిస్ట్కి. అవునండి, ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, గురుగారు. ఎవరైనా నేను డైరెక్టర్ కాదయ్యా, నువ్వేమో ఎక్స్పీరియన్స్డ్ స్టేజ్ ఆర్టిస్ట్వి, నువ్వు ఎలా చేస్తావు ఒకసారి చూపి చెప్పు, నాకు బాగుందంటే ఓకే, లేకపోతే నేను సజెషన్ చెప్తాను. వాడు ఒక్కో డైరెక్టర్ ఒక్కొక్క రకంగానండి. కొంతమంది కూడా ఉంటారు, బాబాయ్ ఇది సీన్ బాబాయ్ ఎలా చేస్తావు ఒకసారి చూడు, ఒకటి 2-3 రిహార్సల్ వేద్దాం రాబాయ్ అంటాం, వేస్తాం, బాగుంది బాబాయ్ ఇలా చేయమంటే చేసేస్తాం అంతే. డైరెక్టర్లు అందరూ కూడా ఫ్రీనెస్ ఇస్తారులేండి అసలు. ఎందుకంటే ఏదో వచ్చిన పేరు అతనికే వస్తుంది కదండి. ఎవరు చేసిన పేరు నుంచి అతనికి ఆటోమేటిక్గా డైరెక్టరే హోల్ అండ్ సోల్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో అట్లా భరతనేనిలో కూడా చేశారు మీరు? భరతనేని చేశాను. భరతనేనిలో దాదాపు 20 రోజులు ప్రకాష్ రాజ్ దగ్గర వెనకే ఉంటాం. డైలాగ్ ఎక్కడో ఒక చోట ఒక డైలాగ్ ఉంది కానీ డైలాగ్లు ఉండవు, వెనకాల రియాక్షన్సే. అయినా కానీ దానికి ఒక గుర్తింపు వచ్చింది. మేము 3 ఉంటాం ఆయన వెనక, దాంట్లో ఒకటి నేను. అది కూడా బాగుంది. ఈ మహేష్ బాబు గారు వచ్చాయంటే ఆయన పని ఆయన చూసుకెళ్ళిపోతారు, ఏం పట్టించుకోలేండి. పెద్ద పెద్ద హీరోలు అందరూ అంతేనండి, వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకెళ్ళిపోతారు అంతే. ఒక రవితేజ గారు మాత్రం వచ్చి అందరినీ హాయ్ ఎలా ఉన్నారు అందరిని వాళ్ళ పని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు గొప్ప నటుడు, ఆయన వెనకాల మీరు సీన్ మీకు ఇచ్చారంటే నిజంగా మీకు గుర్తింపించారు. రియాక్షన్స్ ఉంటేనే కదా. అదే కొట్టాల శివ గారు అది కావాలి సెలెక్ట్ చేశాడు. సో తర్వాత చేస్తున్నారు నెక్స్ట్ సినిమా రవితేజ గారితో. రవితేజ గారు మా జాతర చేస్తున్నప్పుడు రేపటి నుంచి నాకు షూటింగ్ ఉంది. రేపటి నుంచి 5 రోజులు షూటింగ్ డేట్లు ఇచ్చాను. అంతా 3 రోజులు చేసి ఆల్రెడీ అరకు పోయి చేసి వచ్చాను. ఇప్పుడు అఖండ 2 డేట్లు ఇచ్చారు. అఖండ 2 మేలో ఇచ్చారు డేట్లు. యాక్చువల్లీ కింద నెల ఇచ్చారు డేట్లు, క్యాన్సిల్ అయినాయి. మేలో ఉంది. తర్వాత ఓజీ బ్యాలెన్స్ వర్క్ ఒకటి ఉంది, ఫౌజీ ఒకటి ఉంది. ఫౌజీ ఒక 20 రోజులు ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ చేస్తాం. ఇంక చిన్న సినిమాలు అయితే దాదాపు ఒక 30 సినిమాలు రిలీజ్ కొనినాయి. 30 ఫిలిమ్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇంకోటి చేశారు, రాజ్ నరేంద్ర అని డైరెక్టరు, మల్లికార్జున రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి. దాని పేరు ఇంకా పెట్టలేదు, మనం వనం అని పెట్టుకున్నారు. అంటే పర్యావరణం మీద, అడవుల మీద తీశారు. దాంట్లో హీరో నేనే. నేనే హీరో, అదే మెయిన్ క్యారెక్టర్. అది నేను కూడా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పర్యావరణం మీద అవార్డు కూడా అప్లై చేయాలని ఉంది. అవార్డు కమర్షియల్గా కూడా తీస్తున్నారు. బహుశా కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవార్డు కూడా వస్తే మళ్ళీ నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు రావచ్చు. అంత మంచి క్యారెక్టర్ చేశా. దాంట్లో కూడా నాకు ఒక సాంగ్ పెట్టారు, మంచి సాంగ్, అడవుల మీద, బ్యూటిఫుల్ సాంగ్. తిరుమల రావు ఎవరో అతను కొత్తగా ఉన్నాడు, ఒక అతను రాశాడు, అతను బాగుంది, మంచి క్యారెక్టర్. సో మూవీస్ చేశారు మీరు, వెబ్ సిరీస్ కూడా చేశారు. సో వెబ్ సిరీస్కి వచ్చేప్పటికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఎపిసోడ్స్ కానీ మన క్యారెక్టర్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. సో మీరు డిఫరెన్స్ చూసారా? మరీ సీరియల్గా కాకుండా వెబ్ సిరీస్ కూడా ఒక సినిమాలాగా తీస్తున్నారండి. క్వాలిటీ, సినిమా క్వాలిటీయే, సినిమా క్వాలిటీయే. మిగతా వీటిలో కూడా మొత్తం సినిమాలకి ఇచ్చినట్టు ఇస్తారు డబ్బులు కూడా మాకు. మరి వెబ్ సిరీస్లో నేను పరువు చేశాను, రెక్కి అంటే నాకు పెద్ద పేరు వచ్చింది. పరువు చేశాను, పులి మేక చేశాను. వెబ్ సిరీస్లో మంచి పేరు వచ్చింది నాకు. అది రెక్కిలో అద్భుతమైన నేమ్ వచ్చింది నాకు, చెప్పాలంటే మంచి పేరు వచ్చింది. ఈ రెక్కి 2 కూడా అంటున్నారు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు మరి. సరే అండి, ఇంకేమున్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఈ 4G OG కాకుండా ఇంకేమున్నాయండి? వెబ్ సిరీస్ నడుస్తున్నాయి, ఈ సినిమాలు నడుస్తున్నాయి, రిలీజ్ బోల్డ్ ఉన్నాయి, పెద్ద సినిమా కూడా చేశాము. ఇవన్నీ రిలీజ్ అయితే మళ్ళీ ఇలా చేసుకుంటూ పోవటమే మనం. ఎందుకంటే నా దగ్గర ఏమిటంటే టైం పంక్చువాలిటీ ఒకటి, టైం పంక్చువాలిటీ, సిన్సియారిటీ పక్క. మనలో తేడా ఉండదు, మాయ మాట చెప్పడం అసలు తెలియదు. ఆ సిన్సియారిటీ మీదే అందరూ నన్ను లైక్ చేసి బాగా పిలుస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నామంటే జస్ట్ ఓన్లీ మన సిన్సియారిటీ. అందరితో కలివిడికి వెళ్ళిపోవటం, మన పని మనం చేసుకురావటం అంతే. ఆ విధంగా నేను బిహేవ్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం చెప్పండి. ఆస్పైరింగ్ యాక్టర్స్ అంటే సినిమాలో రావాలి, నేను కొత్తగా నేర్చుకోవాలి, యాక్టర్ ఆర్టిస్ట్ కావాలి, ఏదైనా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేర్చుకోవాలని తపన ఉండాలి, టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, సిన్సియారిటీ ఉండాలి. ఓకే,
ఎవరు చెప్పినా వినదగుని ఎవరు చెప్పినా వినినంతనే వేగపడకన్నట్టుగాను ఎవరు చెప్పినా వినాలి. అది దాంట్లో మంచి ఏదో చేయడం తర్వాత తెలుసుకుని తర్వాత ఆ విధంగా నడుచుకోవచ్చు. కానీ ఎవరు చెప్పినా వినాలి, కానీ వాడు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అనుకుంటే పక్కపోతాడు. ఓకే, అక్కడ ఆగిపోద్ది, ఇంకా ఆగిపోతాడు, డెఫినెట్గా ఆగిపోతాడు. నేర్చుకోరు కదా. అక్కే నాగేశ్వర లాంటి వాళ్ళు ఇంకా నేను ఆలే నేర్చుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏది అన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు చేసి నేను నేర్చుకుంటున్నాను అన్నాడంటే మనం ఎంత వాళ్ళమండి అదేనండి కదా. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉంటుంది. మన ఒక వెబ్ సిరీస్ చేశా మాయాబజార్, ఇంద్రప్రస్థం అని మార్చేసి మాయాబజార్ అని పెట్టారు. దేవాకట్ట గారు ఆటోనగర్ సూర్యాలో నాకు మంచి వేషం ఇచ్చాడు ఆయన. నాకు పిలిపించాడు ఒక రైతు వేషం. దాంట్లో ఒక 2 పేజీలు డైలాగ్ పంపించాడు. ముందు రోజు పంపించాడు. పంపించి రామోజీ ఫిలిం స్టూడియోలో షూటింగు 4:30 ఈవినింగ్ 4:30కి నా గాంధీ గారిని పిలవన్నాడు. షాటు 200 మంది రైతులను కూర్చోబెట్టాడు. ఓకే, డైలాగ్ చెప్పాలి, రైతులను ఉద్దేశించి చెప్పాలి, మంచి డైలాగు. అని డైలాగ్ ఇప్పుడు చెప్పకూడదు కానీ డిస్క్లోజ్ చేయకూడదు. గాంధీ గారు మరి చూసుకుందామా 2 పేజీల డైలాగ్ చూసారా అన్నాడు. గురుగారు చూశానండి అన్నాను. ఒకసారి చూద్దామా చేసేద్దామన్నాడు. చేసేద్దాం సార్ అన్న. చేద్దామా అన్నాడు. చేద్దామా అన్నాను. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి కెమెరా ఉంది, కెమెరా సెన్స్ మనకు ఉంది కదా. అంతే 2 పేజీల డైలాగు అనర్గళంగా చెప్పేశాం. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే గాంధీ గారు అందుకే మీకు ఈ డైలాగ్ రాశా. ఆయన డైలాగులు అసలు మార్చలేదు, మనం ఓన్ చేయటేకుండదు. దేవాకట్ట గారు అద్భుతం రైటర్. ప్రస్థానం లాంటి సినిమా తీశారు, ప్రస్థానం తీశాడు కదా. ఆయన డైలాగ్ మార్చడం లేదండి. చెప్పేటప్పటికి ఆశ్చర్యం ఆయనకి బాగుంది. సరే 2-3 యాంగిల్స్లో తీశాడు. అయిపోయింది 5:30 అయిపోయింది సీన్, పెద్ద సీను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అది కూడా చాలా బాగుంటుంది. అది టెలికాస్ట్ ఉంది తొందరలోనే, నెట్ఫ్లిక్స్లో దీంట్లో వస్తుంది అంటున్నారు. మంచి ఎంకరేజ్ చేస్తానండి. నాకు చెప్పండి, మీ ఛానల్ ద్వారా చెప్పేదంటే నన్ను ఎంకరేజ్ చేస్తాను. నిర్మాతలకి, దర్శకులకి, రైటర్స్కి, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముఖ్యంగా ప్రేక్షక మహాశయులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళు ఆదరించినంత వరకు మనం ఇలా చేస్తూనే పోతాం. కళాకారుడికి రిటైర్మెంట్ లేదు. అంటే ఉద్యోగాలు చేసేవాడు 60 సంవత్సరాల్లో పోతాడు, కానీ మాకు రిటైర్మెంట్ ఉండదు. మాకు 90 సంవత్సరాలు వచ్చే వరకు చేయొచ్చు. ఎంతవరకు ఆ కళావతల్ని నన్ను అనుగ్రహిస్తూ అంతవరకు చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి, చాలా విలువైన సమయం మాకు ఇచ్చారు. మరొకసారి మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ టీవీ డైలీ. సైనింగ్ ఆఫ్.